శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 28వ తారీఖు జనవరి నుండి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభంలోనే శుక్రగ్రహం రాశిలో సంచరించడగా ప్రారంభమైంది. అంటే లాభాధిపతి రాశి యందు సంచరించినప్పుడు ఆత్మీయుల్ని, ఇష్టమైన వారిని, ప్రియమైన వారిని కలుసుకుంటారు. వారి నుంచి ఏదో ఒక లాభాన్ని, శుభవార్తని వింటారు. సో అలాగే షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానాన్ని కూడా ప్రాతినిధ్యం వహిస్తూ రాశి యందు సంచరించడం వల్ల అంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా ఏదన్నా దీర్ఘకాలిక అవసరాల కొరకు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ శుక్రుడు లాభాధిపతిగా రాశి యందు సంచరించడం వల్ల స్త్రీల ద్వారా, అంటే మీ సిస్టర్స్ వల్ల అవ్వచ్చు, మీ మదర్ తరపు బంధువులు అవ్వచ్చు, ఏదో ఒక స్త్రీ ద్వారా మీకు ఈ వారం మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా కుజుడు కూడా అదే రాశిలో సంచరించడం మీరు యొక్క కార్యక్రమాలు చాలా వేగవంతంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు అన్నమాట. కుజుడు రాశిలో సంచరించే సమయంలో ఏమాత్రం ఆలస్యాన్ని తట్టుకోలేకపోతుంటారు. అనుకున్నదే తడువుగా ఇమీడియట్గా పని పూర్తి చేయాలనే తలంపు ఉంటుంది. ఎక్కువగా శరీర సౌందర్యానికి, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యవంతంగా ఉండే ప్రయత్నంలో కొన్ని కొత్త అలవాట్లు, అంటే వ్యాయామం లాంటిది కానీ, వాకింగ్ లాంటిది కానీ, శరీరాన్ని కష్టపెట్టే కార్యక్రమాలు కానీ, మెడిటేషను, యోగా లాంటివి చేయడం కానీ జరుగుతుంటాయి. సో ఏదైనా ఆకర్షణీయంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే చాలా క్రమశిక్షణగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా యాక్టివ్గా ఉంటారు. సో అలాగే శుక్ర కుజుల కలిసి ఉన్నప్పుడు ఎలాగుంటుందంటే జాతకుడు సాధారణంగా తన యొక్క జీవితాశయాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే మనీ ఎక్కువగా దుర్వినియోగం చేస్తూ ఉంటాడు అన్నమాట. సరదాలకో, ఎంటర్టైన్మెంట్ కొరకు, స్నేహితుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. విలువైనటువంటి బహుమతులు ఇతరులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు కూడా బాగా జీవితాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కువ ఖరీదైనటువంటి, విలాసవంతమైనటువంటి లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ఈ శుక్రుడు రాశిలో ఉన్నప్పుడు కొంతకాలంగా సేవింగ్ చేసుకున్నటువంటి ధనం ఖర్చు అయిపోవడం జరుగుతుంది. సో ఇది పక్కన పెడితే ధనస్థానంలో, కుటుంబ స్థానంలో మంచి యోగం ఏర్పడింది. ఇది ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతుల యోగం, అలాగే ధర్మ కర్మాధిపతి యోగం, అలాగే బుధాదిత్య యోగం, నిపుణ యోగం. అంటే ఈ యోగం విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగులకి అభివృద్ధి వస్తుందన్నమాట. ఉద్యోగులకి ప్రమోషన్ వస్తుంది. దశమాధిపతి బుధుడు, భాగ్యాధిపతి కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి వారి యొక్క వృత్తిలో ఉన్నతి లభిస్తూ ఉంటుంది, హోదా పెరుగుతూ ఉంటుంది, కుటుంబంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాపారస్తులైతే, అంటే వ్యక్తిగత వృత్తిలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ యొక్క ఆదాయం పెరిగే అవకాశం అది ఉంటుంది. వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కూడా కలుగుతూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం 100% జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇటువంటి అద్భుత యోగం రావడం, లగ్నంలో కుజుడు, ధనస్థానంలో రవి, అటు వ్యక్తిగతంగాను, అటు ప్రభుత్వ పరంగాను, అటు మిత్రుల సహకారంతో కూడా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. మరి కొంతకాలంగా శని భగవానుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే మరి ప్రస్తుతం పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడితో పరివర్తన చెందడం, అంటే గురువు ధనుసు రాశిలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి శుక్రుడితో కలిసే ప్రయత్నం చేయడంలో జాతకుడికి వివాహానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. కొత్త వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. సో అలాగే మీలో ఒక క్రమశిక్షణ, ఒక ఆధ్యాత్మికత, కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే మిత్రులతో కలిసి మరి దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ మరి కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం, ఒక గురువు మీకు లభించడం ద్వారా మీ జీవిత గమనాన్ని మార్చుకోవడం, ఇవన్నీ కూడా మరి ఈ వారం ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇంకా శని 3వ స్థానంలో ఉండడం యాస్టీజ్గా
అదే రాశిలో కొంతకాలం ఉండడం జరుగుతుంది. నక్షత్రం కూడా పెద్దగా ఏమీ చేంజ్ అవ్వలేదు. అయితే రాహుగ్రహ నక్షత్రం మీద సంచరించడం, రాహు 4వ స్థానంలోను, కేతువు 10వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు సొంత గృహం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. సో దాని కొరకు జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక విధంగా మరి ఇమీడియట్గా కాకపోయినా రాబోయే ఏప్రిల్ నెల లోపల ఈ ధనుసు రాశి వారు ఒక సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దశంలో ఉన్నటువంటి కేతువు కూడా మరి ప్రస్తుతం కుజగ్రహ నక్షత్రం మీద సంచరించడం వల్ల జాతకుడికి వృత్తిలో ఎక్కువ హోదా, ఎక్కువ శ్రమ కలుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ఈ రాశివారు ఈ కేతువు యొక్క ఇబ్బందుల నుంచి తట్టుకోవాలంటే మరి ఈ వారంలో వస్తున్నటువంటి 29 జనవరి తారీఖులో వచ్చినటువంటి సంకటహార చతుర్థి రోజు సాయంకాలం దాకా నియమంగా ఉండి ఆ ఈవినింగు గణపతి యొక్క అభిషేకంలో పాల్గొనడం, గణపతి ఆలయాన్ని దర్శించి సంకటనాశన గణేశ స్తోత్రాన్ని కానీ మరి వినాయకుడిని విధి విధానంగా పూజించి, విద్యార్థులైతే గరికతోని, పెద్దవాళ్ళైతే ఎండు ఖర్జూరంతో మరి గణపతిని ఆరాధించడం వల్ల మీ సంకల్పం నెరవేరే అవకాశం ఉంది. సాధారణంగా మన జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని, అభిషేకాలు పూజలు చేయించడం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి ఈ 9 నవగ్రహ శ్లోకాలు మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి, దశానాథుడు. అలాగే రవి యొక్క గ్రహాన్ని పరిహారం చేసుకోవాలి, అంతర్దశానాథుడు అనుకుంటాం. అయితే ఈ రవి గ్రహానికి శుక్రగ్రహానికి మాత్రమే ఆ నవగ్రహ శ్లోకాలు చదివి మిగతావి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని, ముందుగా ఈ 9 గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి, తర్వాత మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా, శుక్రగ్రహం కోసం 20 సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా 20,000 అని, మీరు 20 చేయండి, లేదంటే 41 చేయండి. అలాగే రవిగ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ 6,000 ఉంటాయి కాబట్టి మీరు ఒక 6 చేయండి, లేదా 60 చేయండి, లేదా ఒక 100 చేయండి. ఈ 2 చేసిన తర్వాత మళ్ళా ఈ 9 నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి అవ్వచ్చు, లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే, ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాన్ని 1,00,000 సార్లు జపం చేసి ఉండొచ్చు. అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల లేదంటే వివరించడం వల్ల అతను చేసిన ఫలితం, అంటే అతను 1,00,000 చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెచ్చుకొని ఈ నవగ్రహ శ్లోకాలు, దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు. మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా దాన ధర్మాలు చేసినా కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల, కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఈ 9 చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.